ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా, మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి. ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి. దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా. ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం. మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు. ఎవరికి రాశారండి? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవంగన్ గారు, ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి 7వ తేదీన ఒక లెటర్ రాశారండి. అంటే బాధటమే కాకుండా 27,500 కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు. ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ రకరకాల డిస్కాముల పేరుతో, అది ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, రకరకాల పేర్లతో దాదాపుగా 38,666 కోట్లు 38,666 కోట్లు అప్పు చేశారంటే ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఆర్ఈసీ దగ్గర నుంచి. దానికి గాను నెల మరి ఇన్స్టాల్మెంట్లు వాయిదాలు చెల్లించాలి కదండి, అసలు వడ్డీ. అవి దాదాపుగా 4-5 నెలల నుంచి చెల్లించట్లేదు. ఆ ఇన్స్టాల్మెంట్ బాకీలో దాదాపుగా 1,516 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,516 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టట్లేదు. మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే మేము సీరియస్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐకి కానీ రకరకాల సంస్థలకు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎన్పిఏగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మిమ్మల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటువంటి లేఖల గతంలో మనం ఎప్పుడన్నా అందుకున్నావా? ఒక పక్కన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతూ రకరకాల కార్పొరేషన్ల దగ్గర నుంచి జెన్కో పేరుతో, ఏపీఎస్పీడీసీఎల్, ఇట్లా డిస్కాముల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుని ఇట్లా బాకీలు పడతారా? ఒక్క ఆర్ఈసీ దగ్గర నుంచే 38,666 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కనీసం ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకపోయేసరికి చీఫ్ సెక్రటరీకి హెచ్చరిక వార్నింగ్ లెటర్లు పంపిస్తా ఉన్నారు. ఇది ఇవాళ జగన్ రెడ్డి గారి యొక్క పనితీరు. రెండో పక్క నేను చెప్తాడు, నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమానికి ఖర్చు పెట్టేస్తా ఉన్నా. ఏంటండి మీరు ఖర్చు పెట్టేది? ఇవాళ ఈ రకంగా విపరీతమైనటువంటి భారాలు రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఇవాళ మీరు చేస్తున్నటువంటి సంక్షేమం ఏంటి? ఇవాళ ఈయన చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పథకం అమ్మఒడి పథకం. ఈయన గారు నిజంగా కూడా మిగతా పథకాలన్నిటికీ కూడా పేరు మార్చినటువంటి పథకాలే. ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక అమ్మఒడి పథకం. అది కూడా దగా చేశాడు, అది వేరే విషయం అనుకోండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను తల్లికి మాత్రమే ఇస్తాను, ఒక్క 15,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానిలో 2,000 కోత పెట్టి 13,000 ఇవ్వటం, అది కూడా దగా పథకం అనుకోండి. సరే, ఈయన కొత్తగా